హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 6 months ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఓనర్స్ ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారండి. అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. మన ఫ్లాట్ వచ్చేసి కార్నర్లో ఉంటుంది. మన ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ చేయించారు, క్వాలిటీ ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా చేయించారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫ్లాట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా 80% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఈ ఫ్లాట్లో ఇప్పుడు ఓనర్సే ఉంటున్నారండి. యాక్చువల్గా వీళ్ళు ఉందామనే చేయించుకున్నారు. వీళ్ళకి ఈ ఫ్లాట్ అనేది సరిపోతలేదండి. అందుకే వీళ్ళు ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1549 SFTతోనే ఉంటుందండి. టోటల్ ఈ కమ్యూనిటీ 13 acresలో ఉంటుందండి. దీంట్లో వేరే టవర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. న్యూ కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీంట్లో 4 towers వరకు అయితే రెడీ అయిపోయినాయండి, హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఈచ్ టవర్ వచ్చేసి 12 floors వరకు ఉంటుందండి. మన ఫ్లాట్ వచ్చేసి 2nd floorలో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 10 flats ఉంటాయి. టోటల్ ఈ కమ్యూనిటీలో 11 flats వరకు ఉంటాయండి. సపరేట్ బాల్కనీ కూడా ఉంటుంది. ఇటు పక్కన బాల్కనీ ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఒక పెట్ కూడా ఉందండి, డాగ్ ఉంది ఈ బాల్కనీలో. వీళ్ళకి ఫ్లాట్ కూడా సరిపోతలే, అందుకే వీళ్ళు ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మల్లంపేటలో ఉంటుంది. ఫ్లాట్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయినా ఇది కిచెన్ అండి. కిచెన్ చాలా స్పేసెస్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ హెవీగా వుడ్ వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్లో 3 washrooms ఉంటాయండి. 3 bedrooms ఉంటాయి, 3 washrooms ఉంటాయి. 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి, ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇటు పక్కన పూజ గది అండి. ఇది పూజ చేయించారు. ఇది పూజా రూమ్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 38 square yards వరకు వస్తుందండి, అన్డివైడెడ్ షేర్ ల్యాండ్. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 2 car parkings ఉంటాయండి. ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ అలాగే CCTV కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అవుట్డోర్ ఈవెంట్ స్పేస్ ఉంటుంది, యోగా స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, టెర్రస్ కోర్ట్ ఉంటుందండి, సెలూన్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. చాలా వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయండి. విజిటర్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ వచ్చేసి ఇటువైపు ఉంటుందండి. కబోర్డ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, వార్డ్రోబ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచిగా చేయించారండి వుడ్ వర్క్. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసామండి, ఇంకా 2 bedrooms ఇటువైపు ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ ఇటువైపు ఉంటుంది రైట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటువైపు ఏమో మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చూసాము దానికి ఉంటుందండి అటాచ్ వాష్రూమ్. ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ 3 washrooms ఉంటాయి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 6 months ఓల్డ్ మాత్రమే ఉంటుందండి. మీకు ఇక్కడ నుంచి గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ ఈజీ యాక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే ORR దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి మీకు జస్ట్ 1.5 km డిస్టెన్స్లోనే ORR ఉంటుంది. ORR కనెక్టివిటీ నుంచి మీకు గచ్చిబౌలి, హైటెక్ సిటీ చాలా దగ్గర అవుతుందండి. షార్ట్ టైంలో మీరు రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి. టైమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ అలాగే సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి.
కామన్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. వీళ్ళు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా, రేరా నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ అనేది వదిలారు. ప్రతి టవర్ పక్కన మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ అండ్ అలాగే ఈ కమ్యూనిటీ ఇవి అన్నీ చూపిస్తామండి. కొన్ని ఎమ్యూనిటీస్ కూడా కవర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఎమ్యూనిటీస్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసాము. ఇది మెయిన్ గేట్ అండి, ఎంట్రన్స్ ఇది. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాము. దీంట్లో 4 టవర్స్ వరకు అయితే రెడీ అయిపోయినాయండి, హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయింది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్ ఉంటుంది. విజిటర్ కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి దీంట్లో సపరేట్గా. ప్లస్ టోటల్ ఈ కమ్యూనిటీలో పవర్ బ్యాకప్ ఉంటుంది. దీంట్లో చాలా వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్లో టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. దీంట్లో చాలా వరకు ఎమ్యూనిటీస్ ఉంటాయి, మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ క్లబ్ హౌస్ పక్కనే మనకి పార్క్ ఉంటుందండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్లస్ పార్క్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందండి ఇది. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.